ఎడారిలో సెలయేర్లు జూన్ 27వ తేదీ. దేవుడు నీకు బలము కలుగ నియమించియున్నాడు. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 28వ వచనం. మన జీవితంలో ప్రతిదీ స్పష్టంగా తగినంత తీవ్రతతో జరిగేలా దేవుడు మన వ్యక్తిత్వాలకి బలాన్ని ప్రసాదిస్తాడు. మన అంతరంగాలు దేవుని ఆత్మశక్తి వలన బలపడతాయి. ఇది ఉడిగిపోయే శక్తి కాదు. ఎంత వాడుకున్నా తరగని పెద్ద మొత్తాలలో మన శక్తి సమకూడుతుంది. నీ రోజులు ఎలాగో నీ బలము అలాగే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మానసిక శక్తి, నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి, ఇతరుల్ని ఆప్యాయంగా చూడగలిగే మనస్సు, సరైన ఆదర్శాలను రూపొందించుకోగలిగి వాటిని సాధించగలిగే శక్తి, ఇవన్నీ నీలో దినదినాభివృద్ధి చెందుతాయి. నేను సాగిపోవడానికి దేవుడే నాకు శక్తి. బ్రతుకు బాట చవిసారం లేనిదైనప్పటికీ ముందుకు అడుగు వేసే శక్తినిచ్చేది దేవుడే. మలుపు లేని ఇరుకుదారిలో, ఆహ్లాదకరమైన సంఘటనలు ఏమీ లేని చప్పిడి జీవితపు సుదీర్ఘ ప్రయాణంలో, ఆత్మ కృంగిపోయిన వేళల్లో, మార్పు ఏమీ కనబడని గానుగెత్తు బ్రతుకులో బలాన్నిచ్చి నడిపించేది ఆయనే. కష్టాల కొండల్ని భయం లేకుండా ఎక్కిపోయే శక్తి నాకు దేవుడే ఇస్తాడు. క్రిందికి దిగి వెళ్ళడానికి దేవుడే నాకు శక్తి ఇస్తాడు. మనస్సును ఉత్తేజపరిచే ఉన్నత శిఖరాల నుండి కొండగాలిని, వెచ్చని సూర్యరశ్మిని వదిలి కొండ దిగి వచ్చేసే వేళలో గాలి స్తంభించి గుండె బరువెక్కితే బలాన్నిచ్చి నన్ను ఆదరించేది ఆయనే. ఆరోగ్యం దెబ్బతిని శారీరకంగా కృషించిపోతూ ఉన్న ఒక వ్యక్తి ఇలా అనేవాడు, ఈ దిగిరావడమే నేను భరించలేకపోతున్నాను. నిశ్చలంగా ఉండడానికి దేవుడే నాకు శక్తి ఇచ్చాడు. కదలక మెదలక నిశ్చలంగా ఉండడం ఎంత కష్టం. పనేమీ లేక నిస్తేజంగా ఉండే సమయాల్లో మనం ఒకరితో ఒకరం చెప్పుకుంటాం కదా, అబ్బా చేయడానికి ఏదన్నా పని ఉంటే ఎంత బావుణ్ణు అని. చిన్న పిల్లవాడికి జబ్బు వస్తే తల్లి వైద్యం తెలియక నిస్సహాయంగా నిలబడిపోవలసిన స్థితి ఎంత దయనీయంగా ఉంటుంది. ఆమెకి అది అగ్ని పరీక్షే కదా. అయితే ఏం చేయకుండా కూర్చొని ఎదురు చూడడానికి ఎంతో శక్తి అవసరం. దేవుడే మన శక్తి. దేవునిలోనే మన అవసరాలకు చాలినంత శక్తి ఉంది. దేవుడే చాలు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.